మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. ఒక్కొక్క టెక్నాలజీ అంతా మారుతూ వచ్చింది. ఆ తర్వాత తరాలు మారాయి. ఇవన్నీ కూడా నాన్నగారు మీరు చెప్పినట్టుగా ఒక ఫ్యూజన్, రష్యన్దో ఇంకోటో ఏదో తీసుకొని దాని ఎసెన్స్తో పాటలు రాసినట్టుగా ఇప్పుడు వస్తున్నటువంటి మ్యూజిక్, జాజ్, ర్యాప్ కావచ్చు, పాప్ కావచ్చు, ఫోక్, ఇలాంటి మిక్స్లు ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ ట్రెండ్ని ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు ట్రెండ్ మారింది కదమ్మా. ఇప్పుడు ఒకప్పుడు డ్రెస్సులు మారిపోయినాయి, ఇప్పుడు అంతే కదా, డ్రెస్ స్టైల్ మారిపోయింది, హెయిర్ స్టైల్స్ మారిపోతుంది. ఇంకా అలాగా ట్రెండ్ అనొచ్చు, ట్రెండ్ మారుతూ ఉంది. బట్ ట్రెండ్ మారినా కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఖుషీలో పాటలో అప్పటికే ట్రెండ్ మారింది. ఉన్నా కూడా ఒక 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 హీరోయిన్తో పాడేటప్పుడు ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే, అర్ధాలే వేరులే, ఆ పాటను అయినా పవన్ కళ్యాణ్ గారే చెప్పి ఆ పాటను చేయించండి. మనీష్ శర్మ సంస్కారం చూడండి, వాడు మా తమ్ముళ్ళలాగా, వాడు మా ఇంటికి వచ్చి నన్ను అన్నయ్య నేను ఇలాగా నా దగ్గర లాస్ట్ సినిమా వరకు నా దగ్గర వాయించేవాడు మణి, వెరీ గుడ్ మ్యూజిషియన్. అతను మా దగ్గర పర్మిషన్ తీసుకొని నన్ను అడిగితే, రే నువ్వు నాకు చనువురా, నన్ను ఒక్కడే కాదు మేము 5 మంది బ్రదర్స్, కనీసం మా పెద్ద నేను కోటిని ఇంకెవరినైనా వాళ్ళని అడుగును. వాళ్ళు అడిగితే దానికే ఉంది, చేసుకోరా బలేవాడివి అని వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. వాడు అడిగి చేశారు. అది ఏఎం రాజా గారు పాడారు. అది నా దగ్గర అసిస్టెంట్గా ఉండేవాడు మురళి అని ఒక అబ్బాయి, ఫుల్ నేమ్ ఏదో ఉంది, మురళి అంటాం మేము. అతనితో పాడించారు. ఖుషి మురళిని మార్చుకున్నాడు పేరు. అది హిట్ అవ్వగానే ఆ పాట ఖుషి మురళిని పెట్టుకున్నాడు. ఆ అబ్బాయితో పాడించారు అనమాట, పెద్ద హిట్. అలాగా మీరు అడిగింది ట్రెండ్ది కరెక్ట్ అండి. కొన్నాళ్ళు ర్యాప్ వెళ్తా ఉన్నింది, వెళ్ళినా కూడా కొంచెం మెలడీ ఉంటుందండి. ఇప్పుడు వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్స్ వెరీ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్స్. దేవిశ్రీ ప్రసాద్, వీడు తమనేం తక్కువైనవాడు కాదు. వాడిని ఎలా అంటే మాకు కావాల్సినవాడు కాబట్టి చనువు తీసుకొని చెప్తాను. దేవితో కూడా నేను చనువుగా మాట్లాడతాను, చనువే నాకు వాడంటే. తమ్మని ఎలాగంటే కిల్లాడి మ్యూజిక్ డైరెక్టర్, కిల్లాడి వాడు హైలీ టాలెంటెడ్. వాడు కూడా మణి గారి దగ్గర, నా దగ్గర మనీష్ శర్మ, వాళ్ళంతా కోటి దగ్గర, నా దగ్గర కీరవాణి గారి దగ్గర చాలా బాగా తయారయ్యాడు. తర్వాత మమ్మల్ని ఎవరిని ఇమిటేట్ చేయాలి, ఆయనకని ఆయన స్టైల్లో ఆయన వెళ్ళాడు. ఎలాంటి పాటలు చేశాడు మనీష్ శర్మ. అతని దగ్గర ఇతను చేరాడు. చాలా సంవత్సరాలు ఇతను అక్కడ బాగా తయారయ్యి ఇప్పుడు ఏ టైప్ పాట కావాలంటే ఆ టైప్ పాట చేస్తున్నాడు. తెలుగు వాళ్ళకి గర్వించదగ్గ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పుడు తమిళ్లో కూడా వారస్ అని ఒక సినిమా, ఇతను విజయ్ సినిమాకి మ్యూజిక్ ఇచ్చాడు, పెద్ద హిట్. పుష్ప అతను దేవిశ్రీ ప్రసాద్ అంట. మనం ఇప్పుడు చాలామంది ఏమంటారంటే అండి, మాతో ఇంటర్వ్యూ మీరు చాలా బాగా ఇంటర్వ్యూ చేస్తున్నారు. అప్పుడైతే పాటలు అలా ఉండేవి, ఇప్పుడు ఎంత వాద్యం ఏదో అయిపోయింది, మాటలు వినబడట్లేదు. ప్రతి వాళ్ళు అదే అడుగుతారు. మాటలు వినబట్టడం కాదు, రాయించుకోవటం అలా రాయించుకుంటున్నారు మా హీరోలు. అది కూడా హీరోలు అప్పుడు ఓకే చేయాలి. సాంగ్ స్క్రిప్ట్ కూడా హీరోలు ఓకే చేయాలి. ఇప్పుడు రామజోగయ్య శాస్త్రి, తర్వాత రామ్ భట్ల, ఇతను అబ్బాయి పేరేంటంటే భాస్కర్ భట్ల, ఇంకా చాలామంది, అనంత్ శ్రీరామ్, ఎలాంటి పాటలు రాసే లెవెల్ అంటే వాళ్ళు. మన వేటూరు గారి తర్వాత ఈయన సీతారామ శాస్త్రి, తర్వాత జొన్నవిత్తుల అలా ఆ స్టాండర్డ్ వాళ్ళు వీళ్ళందరూ. ట్రెండ్ మారిపోతే వాళ్ళ తెలివితేటలు ఈ ట్రెండ్ కూడా రాస్తున్నారు పాటలు. సో ట్రెండ్ మారింది కాబట్టి వాళ్ళు ట్రెండ్కి మారి వాళ్ళు పనిచేస్తున్నారు. నిజంగా వాళ్ళు ఈ టైప్ పాటలు రాసేవాళ్ళు కాదు, దీనికంటే హై లెవెల్ రాసేది. పాట పల్లవి రాసిన తర్వాత దే హ్యావ్ టు షో హీరో గారు వినాలి. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ ఆల్మోస్ట్ లిరికల్లో వీటిలో డమ్మీ. కొంతమంది అయితే బాంబేలో అంటప్పుడు సింగర్ కూడా ఒక నలుగురితో పాడించి తీసుకురండి, అది తర్వాత విని నేను చెప్తాను. ట్రాక్ విన్న తర్వాత ఎస్, ఆ కర్మ ఇంకా తెలుగులో పట్టలేదండి. అది కొంచెం పాటలు రాయించడం మాత్రం కొన్నాళ్ళు జరిగింది. 2-3 రైటర్స్తో రాయించి నేను చేసిన మ్యూజిక్ సినిమాల్లోనే
చిరంజీవి గారి సినిమాల్లో కూడా ఒక ఇద్దరితో రాయించి ముగ్గురితో రాయించి అందులో ఏది బాగుందో తీసుకునేవారు. లక్కీగా భువనచంద్ర గొప్పగా చెప్పుకోవచ్చు, నేను గొప్పగా చెప్పుకుంటాను. భువనచంద్ర గారిని బాపినాయుడు గారు ఇంట్రడ్యూస్ చేస్తే ఫస్ట్ సాంగ్ నేనే ఛాన్స్ ఇచ్చాను ఆయన. ఓకే. ఆయన కూడా నలుగురు రైటర్, 4 bedroom ఫ్లాట్ అనమాట. నలుగురు రైటర్లు కూర్చోబెట్టి రాశారు అందులో. నేను భువనచంద్ర గారు అప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తాను. అప్పుడు వచ్చినప్పుడు ఆయన చెప్పారు, నమస్కారం సార్ ఇలాంటి, అయ్యో బల్ల చెప్పండి సార్. ఆ మీసాలు పెట్టుకొని మిలిటరీ ఆఫీసర్ లాగే ఉండేవాడు. చూడటానికి అలా ఉంటాడు, పిల్లి, భార్య దగ్గర పిల్లి, మా దగ్గర పిల్లి. అంత స్వీట్, పిల్లి అంటే ఏంటి అంత స్వీట్ అనమాట. మిలిటరీ ఆఫీసర్ లాగా ఉన్నాడు. ఎంత వెరీ సాఫ్ట్ స్పోకెన్, ఎంత చాలా ఇంటెలిజెంట్ మ్యాన్ ఆయన. సార్ నేను పలానా ఊరి నుంచి వచ్చాను సార్, లీవ్లో వచ్చాను సార్, ఐఏఎఫ్ నుంచి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి. ఈ పిక్చర్లో నా పాట ఓకే ఛాన్స్ దొరికితే నేను లాంగ్ లీవో లేకపోతే విఆర్ఎస్ తీసుకొని వచ్చేస్తాను సార్. నేను అన్నాను, సార్ చూస్తాను సార్, ఇంకా 3 రూముల్లో ఉన్నాయి, ఇవన్నీ పెట్టి చూసి నేను ఒక డెసిషన్ తీసుకుంటాను అని చూశాను. చూస్తే నేనే కరెక్ట్ అవ్వాలి, బాగుంటే బాగుంటుంది లేకపోతే లేదు. చూస్తే ఇది నిజంగానే బాగానే ఉంది. ఏంటి నాకు పెళ్ళాం కావాలి అని సినిమా అండి, విజయ బాపినాయుడు గారు, ఈయన రాజేంద్ర ప్రసాద్, చంద్రమోహన్, ఇంకెవరు ఈయన ఆ సినిమాకి అనమాట. ఈయన రాశాడు, నాకు పెళ్ళాం కావాలి తన్నన్న ఏదో ఆయన రాశారు అనమాట. నేను అప్పుడు సార్ మనకి సినిమా పేరు కూడా వచ్చింది, ఇది క్యాచీగా ఉంది, ఇది బాగుంది అనగా ఓకే చేసేసారు. అప్పుడు ఆయన వచ్చి చెప్పారు, ఆయన అతను కూడా ఎన్నో స్పీడ్ పాటలు రాశాడు. టప్పు టప్పు టపోరి, కన్యాకుమారి, ఇట్లాంటివి రాశాడు. లక్స్ బాబా రాశాడు. సేహాని కన్న మిన్నా తననాని నానా. సో దీర్ ఆల్ వెరీ టాలెంటెడ్ అండి మనోళ్ళు. ఏదైనా వెర్సిటైల్, ఏదైనా రాయగలరు. ఇప్పుడు ఇలా రాయించుకుంటున్నారు. అదేలాగా తమంతో వీడితో దేవితో ఇలాంటి పాటలు చేయమంటే వాళ్ళు చేస్తున్నారు. అదర్వైజ్ దే కెన్ డూ ఎనీ టైప్ ఆఫ్ సాంగ్స్. సో ఇప్పుడు ఈ కాలంలో ఉన్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్స్లో ఎవరంటే మీకు ఇష్టం? యా, అందరూ బాగా చేస్తున్నారమ్మా. అందులో స్పెషల్ దేవిశ్రీ ప్రసాద్, సత్యమూర్తి గారు అబ్బాయి, మా శిష్యుడు అక్కడ ఉన్నాడు, యు శ్రీనివాస్ అని, ఆయన శిష్యుడు. ఆయన వాళ్ళ గురువు అదే పడతా అంటారు, రే నీ గురువు నా శిష్యుడు రా అనేవాడిని. మన దేవిని చాలా మర్యాదస్తుడు, అణుకువ. పాటలు కూడా ఎవరెవరికి తగినట్టు వాళ్ళకి ఏ టైప్ పాట కావాలనుకుంటే అలా పాటలు చేస్తున్నాడు. ఈ మధ్య ఆ అంటానా అది ఎంత హిట్, అన్ని హిందీలో హిట్, తమిళ్లో హిట్. ఒక పాట ఒక లాంగ్వేజ్లోనే హిట్ అవ్వచ్చు, బట్ ఆ సినిమా పాటలు అన్ని లాంగ్వేజ్లో హిట్. తమన్ ఈజ్ ఆల్సో డూయింగ్ గుడ్. అసలు సినిమాని అట్లనే ఎత్తుకెళ్తున్నాడు అనమాట ఆయన. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోరు చాలా బాగుంటుంది. నేను వీలైనంత వరకు తమన్ సినిమాలు మిస్ అవునండి. అంటే రీ రికార్డింగ్. ఇప్పుడు నాకు నియర్లీ 70 years నాకు సినిమా ఇండస్ట్రీ, 53 yearsగా నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను. నేను ఇప్పటికీ అందరి పాటలు వింటాను, కొత్త వాళ్ళ సినిమా పాటలన్నీ వింటూ ఉంటాను. గోపి సుందర్ ఆయన ఇంకేం కావాలి, అది ఎంత వెరీ ఓల్డ్ టైప్ సాంగ్ని ఎంత దాన్ని మోడర్నైజ్ చేసి రీమిక్స్ చేసి అయినా చాలా బాగా చేస్తున్నారు అబ్బాయి చేసిన పాటలు. అలాగా తమన్లో స్పెషాలిటీ రీ రికార్డింగ్. అది మణి దగ్గర తయారయ్యేవాడు. చెప్పాలి, నాకు వచ్చి ఏది నేను దాచనండి. నా గురించి నాకు గొప్పలు చెప్పుకోవటం కాదు, నా ఇంటర్వ్యూ అయితే నా గురించో. మణి దగ్గర మణి నా దగ్గర కోటి గారి దగ్గర బల తయారాడు. కోటి దగ్గర కూడా వాయించేవాడు, నా దగ్గర ఎక్కువ వాయించేవాడు. తర్వాత నేను ఎక్కువ సినిమాలు చేయలేదు. నేను నాకు ఎందుకంటే మ్యూజిక్ డైరెక్షన్ కంటే నాకు ఈ మ్యూజిషియన్గానే నెక్స్ట్ మాకు ఈయన ఉన్నాడే నా మొగుడు, నా బాలసుబ్రహ్మణ్యం. ఆయన వదలడు నన్ను, రే అంటాడు కనబడకపోతే. ఆయన వల్ల సినిమా ఇండస్ట్రీలో కొంచెం
కాపీ కొట్టడం అలాంటి ఇట్లాంటి సాంగ్స్ వినిపించి చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నేను మెల్లంగా జారుకున్నానమ్మా. దూరం అయ్యారు కొంచెం నేనుగా దూరం అయ్యాను, కానీ నన్ను ఎవ్వరు దూరం పెట్టలే. నన్ను ఎవరిని మ్యూజిక్ ఫిక్స్ చేస్తే అయ్యో ఆయన వద్దు అని ఎవ్వరు అనలేదు. అందుకని ఆయన వెళ్ళి బతిమాలండి కూడా అనలేదు. తర్వాత ఎంతోమంది వచ్చారు అలా ఇలా ఇలాగనమాట. మా కోటి వాళ్ళు సిల్క్ స్మిత సినిమాలు, సో సుబ్బరాజు గారు సినిమాలు, చిన్న చిన్న సినిమాలు చేసినప్పుడు నేను పెద్ద సినిమాలు చేసేవాడిని. తర్వాత ఎముడుకు మొగుడు తర్వాత వాళ్ళిద్దరు రాజకోటి, వాళ్ళొక వెలుగు పిలిచారు, తెలుసు కదా రాజకోటి. వాళ్ళొక వెలుగు ఇళయరాజాకి ఈక్వల్గా ఇక్కడ ఉన్నారనమాట. 90% ఇళయరాజాకి వచ్చేసారు రాజకోటి. అలా ఉన్నప్పుడు అప్పుడు పెద్ద సినిమా చిన్న సినిమాలు ఉండేదమ్మా. పెద్ద హీరోలు యాక్ట్ చేస్తే పెద్ద సినిమా. నావన్నీ చంద్రమోహన్ గారు, మన ఈయన రాజేంద్ర ప్రసాద్ గారు, వాళ్ళది వచ్చేసి చిన్న సినిమా, లో బడ్జెట్ సినిమా. చిన్న సినిమా పెద్ద సినిమా కాదు, అది కొంచెం ఎక్కువ బడ్జెట్ సినిమాలు, ఇది లో బడ్జెట్ సినిమాలు. అందువల్ల మాకు కొంచెం అలా దూరం ఉండడం. తర్వాత టీవీ సీరియల్స్లోకి కంప్లీట్గా అందులో ప్రవేశం, అందులో దిగి దేవుడి దేవలో మోనార్క్ అయ్యాను అనమాట. అది ఇవాళ ఎక్కువ సినిమాలు చేయకపోయినా కూడా మీరు ఒక వాసురావు అనే మనిషిని వెతుక్కొని ఇంటర్వ్యూకి వచ్చారంటే అది నా గొప్పదనంగానే నేను ఫీల్ అవుతున్నాను.